ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈరోజు అంశం ఏంటంటే, లోతు భార్య ఉప్పు స్తంభముగా ఎందుకు మారిపోయింది? ఆమె ఉప్పు స్తంభముగా మారిపోవడానికి గల కారణం ఏమిటి? లోతు నీతిపరుడని, నీతిమంతుడని, భక్తిపరుడని రాయబడి ఉంది. లోతు అబ్రహాము యొక్క స్వయన అన్న కొడుకు. అబ్రహాము తమ్ముడని కూడా అంటారు. అబ్రహాము తమ్ముడని కూడా లోతుని గురించి మాట్లాడతారు. అయితే అబ్రహాము యొక్క సహవాసం కలిగిన వీళ్ళు అబ్రహాం సమర్పణతో కలిసి వీరు కూడా సమర్పణ కలిగి ముందుకెళ్ళిన వీళ్ళ కుటుంబంలో ఎందుకు హీనమైన స్థితి, నాశనమైన స్థితి తటస్థించింది? ఎందుకు వారి జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి? మనం ఆలోచించుకోవలసిన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. అమ్మ కూర్చో తల్లి, దేవుని వాక్యం విను, కూర్చొని దేవుని వాక్యానికి చోటిద్దాం. లోతుకి ఎలాంటి సమర్పణ లేదు, ఎలాంటి పిలుపు లేదు, ఎలాంటి దర్శనము లేదు. కేవలము దేవుడు పిలుచుకున్నది అబ్రహాముని మాత్రమే. అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాముని తన స్వదేశమును విడిచిపెట్టి, స్వజనాంగమును విడిచిపెట్టి దేవుడు చూపించు ప్రాంతానికి రమ్మని అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి సమయంలో అబ్రహాము వస్తున్న సమయంలో లోతు కూడా, నేను కూడా నీతో పాటు వస్తాను, నేను కూడా నీతో పాటే జీవిస్తాను, నేను కూడా నీలాగనే ఒక సమర్పణ కలిగి ముందుకు వస్తానని చెప్పి అబ్రహాము వెనకాల వెళ్ళిన వ్యక్తి, తన భార్యను కుమార్తెలను తీసుకుని అబ్రహాము వెనకాల వెళ్ళిన వ్యక్తి. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము కూడా వెళ్ళిన తర్వాత అబ్రహాముతో పాటు లోతును కూడా ఆశీర్వదించాడు దేవుడు. లోతు కుటుంబాన్ని కూడా దీవించాడు దేవుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో పిలువబడిన స్థితికి, నిలబడిన స్థితికి, సమర్పణ కలిగిన స్థితికి, అలాగే దర్శనము కలిగిన స్థితికి ఎవరైతే ఉంటారో, వారితో పాటు ఎవరైతే ఉంటున్నారో, వారితో పాటు ఎవరైతే సహవాసం చేస్తున్నారో వారు కూడా ఆశీర్వదించబడతారు, వారు కూడా దీవించబడతారు. ఈరోజు గమనించుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని పిలుపున్న వారితో, దేవుని సహవాసం ఉన్న వారితో మన సహవాసం ఉండాలి. అప్పుడు దేవుడు వారితో పాటు వీరును కూడా ఆశీర్వదిస్తాడు, వీరును కూడా దీవిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక లోతును మాత్రమే కాదు, ఎప్పుడైతే నయోమి కూడా రూతు వచ్చిందో, నయోమితో పాటు రూతు కూడా తన యొక్క జీవితాన్ని మార్చుకుని, తన బ్రతుకును మార్చుకుని, మోయాబీ దేశంలో నశించిపోవలసిన మోయాబీ స్త్రీ అయిన రూతు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వెంబడించడానికి నయోమిని మాదిరిగా ముందు పెట్టుకుందో, అప్పుడు వెంటనే రూతుని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు. అన్యురాలైన స్త్రీని, నశించిపోవలసిన మోయాబీ స్త్రీని క్రీస్తు వంశావళిలోనికి తీసుకుని వచ్చాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిని, పిలుపున్న వ్యక్తిని, అభిషేకం ఉన్న వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు, ఖచ్చితంగా దీవించడం మొదలు పెడతాడు. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, మన సహవాసం లోకంతోనే, మన యొక్క ప్రతి పరిస్థితి లోకంతోనే మనం నడుస్తున్నాం. మన జీవితం అంతా కూడా ముడిపడింది లోకంతోనే. కానీ ఒక్క విషయం గమనించు, 1 యోహాను 2:17 ప్రకారంగా లోకపు నటన, లోకపు ఆశలన్నీ గతించిపోతున్నాయి. దేవుని చిత్తము నెరవేర్చువాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు. స్తోత్రం. గమనించాలి, దేవుని చిత్తము నెరవేర్చువాడు మాత్రమే నిలిచి ఉంటాడు.
ఈరోజు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా మీరు వింటే దేవునితో ఒక సహవాసమే కాదు, ఈ లోకంలో మీరు గనులుగా కూడా ఆశీర్వదించబడతారు. ఘనమైన స్థితికి దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని దేవుడి ప్రేరణతో మీకు ఈ మాటలు చెప్తున్నాను. అసలు లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోవడానికి గల కారణం ఏమిటో మనకు తెలిస్తే మనము కూడా ఈ లోకంలో ఎందుకు ఆశీర్వదించబడట్లేదో, ఎందుకు దీవించబడట్లేదో, శాపగ్రస్తమైన స్థితిలో ఎందుకు మిగిలిపోతున్నామో మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి లోతు ఎప్పుడైతే అబ్రహామును వెంబడిస్తున్నాడో అబ్రహాముతో పాటు దేవుడు లోతుని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించేశాడు. అబ్రహాముకి ఎంత సంపద ఉందో లోతుకు కూడా అంతే సంపద ఉంది. ఒక రోజున లోతు గొర్రెల కాపరులకి అబ్రహాం యొక్క గొర్రెల కాపరులకి చిన్న గొడవ అయింది. ఎందుకు గొడవ అయిందంటే వారి ఆస్తి విస్తారంగా ఉండడం వలన వారి గొర్రెల మందలను కట్టుకోవడానికి చోట్లేదు, స్థలం సరిపోవట్లేదు. ఆ విషయంలో అబ్రహాం కాపరులకి లోతు గొర్రెల కాపరులకి కొంచెం గొడవ అయ్యేసరికి ఆ విషయాన్ని లోతు పట్టించుకోలేదు, కానీ అబ్రహాం పట్టించుకున్నాడు. అబ్రహాము ఆ యొక్క లోతుని గాకేసి అంటున్నాడు, లోతు, మనం ఇలాగా దీన్ని అశ్రద్ధగా వదిలేయడం అంత విషయం కాదు, చిన్న విషయం అని వదిలేయడం గొప్ప విషయం కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గొర్రెల కాపరుల మధ్య గొడవ జరిగింది, రేపొద్దున మన మధ్య కూడా గొడవ జరగచ్చు, మన మధ్య కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే అప్పటికే లోతు భార్యలో కొన్ని మార్పులు చూస్తున్నారు శారా, అబ్రహాం కూడా. లోతు భార్యలో ఏం కనబడుతుందంటే చిన్న మార్పులు కనబడుతున్నాయి. మాటల్లో, ఆలోచనలో, తలంపుల్లో, ఉద్దేశాల్లో. ఈమె ఆలోచనలన్నీ ఎలాగున్నాయంటే సపరేట్గా ఉంటే బాగుంటుంది, సపరేట్గా ఉంటే బాగుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఇది నిజముగా జరిగిన సంఘటన, చరిత్ర చెప్తుంది. జాగ్రత్తగా వినండి. లోతు భార్యకి మాత్రము కలిసి ఉండడం ఇష్టం లేదు. లోతు భార్యకు మాత్రం కలిసి ఉండడము ఇష్టం లేదు. మీరు గమనించండి. ఎందుకు ఇష్టం లేదు అంటే దేవుడు ఆశీర్వదించేశాడు కదా, దేవుడు దీవించేశాడు కదా, దేవుడు ఫలింపజేశాడు కదా. ఈరోజు చాలామంది కూడా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకున్న తర్వాత, ఫలింపు వచ్చిన తర్వాత అది ఎవరి ద్వారా పొందుకున్నామో, ఎలా పొందుకున్నామో, ఆ ఆశీర్వాదం మన జీవితంలోనికి ఎలా వచ్చిందో, ఈరోజు ఈ ఘనత మన జీవితంలోనికి ఎలాగొచ్చిందో, ఈరోజు మనం ఈ స్థాయిలో ఎక్కడి నుంచి వచ్చామో, ఈ స్థాయిలో ఎలా ఉన్నామో, ఇది మర్చిపోతున్నారు. ఈ రోజున చాలామంది మర్చిపోతున్నారు. అలా మర్చిపోయిన వారికి జీవితం అనేది ఉండదు. వారికి ఎట్టి పరిస్థితుల్లోని భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. వర్తమానం ఎలా ఉంటుందో నాకు అనవసరం, కానీ భవిష్యత్తు మాత్రం శూన్యం, అగమ్య గోచరం. ఎందుకంటే నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఏ గుంట నుండి తీయబడ్డావో, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాడో, దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాడో, ఏ విధముగా నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడో అది నువ్వు మర్చిపోతే ఖచ్చితంగా నీకు భవిష్యత్తు ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముండదు. వారు ఎక్కడున్నా ఎలా ఉన్నా వారి గతం గుర్తుండాలి వాళ్ళకి. ఈరోజు దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడంటే, ఈ విధంగా నేను ఫలిస్తున్నానంటే, ఈ విధంగా నిలబడుతున్నానంటే ఆ దైవజనుని ప్రార్థన, ఆ దైవజనుని యొక్క కన్నీరు, ఆ దైవజనుని యొక్క విజ్ఞాపన ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచింది, ఈ ఆశీర్వాదంలోనికి నడిపించింది ఆ ప్రార్థన అనేది కనుక గుర్తు లేకపోతే, ఆ స్థితి కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే భవిష్యత్తు శూన్యమైపోతుంది. తర్వాత నీకు భవిష్యత్తు ఉండదు, నీ కుటుంబానికి భవిష్యత్తు ఉండదు, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు, భవిష్యత్తు అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ దీవించబడ్డావో, ఎక్కడ ఆశీర్వదించబడ్డావో అక్కడ అంటుకట్టబడి ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది అర్థం కాని వారు చాలామంది ఉంటారు. వారందరికీ నేను చెప్పేది ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. లోతు భార్యకి ఈ ఆలోచన వచ్చేసింది. అందుకని లోతు భార్య గురించి శారా అర్థం చేసుకుని శారా అబ్రహాంతో మాట్లాడుతుంది. ఆమె ఇదివరకులాగా ఉండట్లేదు, ఇదివరకులా కాదు. ప్రతిదానికి, చిన్నదానికి, అయిన దానికి, కాని దానికి ఏదో గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. ఆమె ఏదో ఇష్టం లేనట్లుగా మాట్లాడుతుంది. అవునా కదా?
ఏదైనా చిన్న విషయం ఇంట్లో జరిగితే భార్య భర్తకు చెప్పకుండా ఉంటుందా? ఏదో సందర్భంలో భర్త దగ్గరికి వచ్చి ఇలా ఉంటుందండి పరిస్థితి, మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉంటుంది, మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుంది, మీ చెల్లి పరిస్థితి ఎలా ఉంటుంది, మీ అక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమెకి ఎంత బాధ కలిగితే ఆ మాటలు చెప్తుంది భర్త దగ్గరికి వచ్చి. అర్థమవుతుందా? అంటే ఈ శారమ్మ కూడా అబ్రహాం దగ్గరికి వచ్చి మాటలు చెప్తుందంటే అర్థం చేసుకోవలసిన విషయం, ఏదో ప్రమాదం ముంచుకు రాబోతుంది, దానికి ముందుగానే మనము చెక్ పెట్టాలి. ఆ ప్రమాదం రాకుండానే మనము మెలకువ కలిగి ముందుగానే దాన్ని పరిష్కరించాలని అబ్రహాము ఈ గొర్రెల కాపరిల యొక్క గొడవ వంక పెట్టుకుని లోతుని తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చి అంటున్నాడు, లోతు ఇది చిన్న విషయంగా మనం వదిలేయడం మంచిది కాదు. రేపన్న రోజున మనకు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, మన కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, మన కుటుంబంలో ఇబ్బందులు జరగవచ్చు, మీకు మాకు ఎటువంటి అసమాధానకరమైన అసౌకర్యమైన పరిస్థితి రాకుండా సమాధానంగానే మనం వేరుగా ఉందాం, సమాధానంగానే వేరుగా ఉందామని చెప్పేసి లోతుతో అన్నాడు, నువ్వు ముందుకెళ్తే నేను వెనక్కి వెళ్తాను, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వేం కావాలో చూసుకో అంటే లోతు మారు మాట్లాడకుండా, అదేంటన్నా అలా అంటావు, నీ మూలముగానే కదా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీతో పాటే కదా నేను వచ్చాను, ఏముంది నా దగ్గర వచ్చేటప్పటికి, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నువ్వు బలిపీటలు కట్టినప్పుడు నేను కూడా నీతో పాటు బలిపీటలు కట్టాను కదా, నువ్వు దేవునికి దహనబలి అర్పిస్తున్నప్పుడు నీతో పాటు నేను కూడా సహకరించి దహనబలి అర్పించాను కదా, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతానన్నా, అడ్జస్ట్ అవుదాం ఏదో రకంగా, దేవుడే మన మధ్య సమాధానకర్తగా ఉన్నాడు కదా, ఆయనే సమాధానపరుస్తాడు కదా, వద్దన్నా అలా అనొద్దన్నా అని చెప్పి అనాలిగా. వెళ్ళమనగానే 13వ అధ్యాయం తీయండి. ఆ లోతు యొక్క ఆలోచన ఏంటో మనం చూద్దాం. 13వ అధ్యాయం అందరూ తీసారా? తీయండి. 13వ అధ్యాయము అందరూ తీసారా? చూడండి 8వ వచనం నుంచి. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గనుక దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్ళుదును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదును. లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గోమోరు అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశము వలెను ఉండెను. స్తోత్రం చెప్పండి. ఏమనాలి? అన్నా నేను వెళ్ళను, నీతోటే ఉంటాను, సావైనా బ్రతుకైనా ఏదైనా నీతోనే, ఎందుకంటే నేను వచ్చేసాను కదా, ఇంకా దేవునితోనే, నువ్వు దేవునితో ఉన్నావు కాబట్టి నేను దేవునితోనే అనాలి కదా. అలా అనగానే అనగానే అబ్రహాము కళ్ళెత్తి చూశాడట. ఆ ప్రాంతమంతా చూసేసరికి ఏది ఎన్నుకోవాలో, ఏది మంచో ఏది చెడో వివేచించే అంత జ్ఞానం లేదు. అన్నగారు వెనకాల ఉన్న వ్యక్తి దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాంతో చెప్తున్నాడు, కానీ లోతుతో ఏం మాట్లాడలేదు దేవుడు, లోతుతో ఏం చెప్పలేదు. గుర్తుంచుకోండి, అబ్రహాము చాటున ఉండవలసిన వ్యక్తి అబ్రహాముకు వేరైపోతే ఎలా కుదురుతుంది? అన్న చాటున ఉండవలసిన వ్యక్తి అన్న నుండి వేరైపోతే ఎలా కుదురుతుంది? ఆశీర్వాదానికి వేరైపోయినట్లే, దేవునికి వేరైపోయినట్లే, దేవునితో పాటు ఉండవలసిన స్థితిని వేరైపోయినట్లే. మీరు ఆలోచించండి. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. నువ్వు ఎవరిని వద్దనుకుంటున్నావో తెలుసా? ఈరోజు ఈ విషయం చాలామందికి తెలియదు. ఒక విషయం చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధనలో ఒక మాట మీకు నేను చూపిస్తాను. దేశనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యులను ఉపేక్షింపడు గాని తనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఎంతమందికి తెలుసు? అర్థం తెలుసా? ఉపేక్షించుట అన్న మాటకు అర్థం ఏంటి? విడిచిపెట్టుట.
ఉపేక్షించుట అన్న మాటకు అర్థం ఏంటి? విడిచిపెట్టుట. మీరు గమనించండి, ఏదైనా గొడవ అయిందనుకో, ఇంకో ఉపేక్షించి లాభం లేదు, వాడిని ఏదోటి చేయవలను అంటారు కదా. ఉపేక్షించి లాభం లేదన్న మాటకు అర్థం ఏంటంటే ఇంక వదిలిపెట్టి లాభం లేదు, ఇంక విడిచిపెట్టి లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఉపేక్షించటం అంటే విడిచిపెట్టడం, వదిలిపెట్టడం. ఇప్పుడు ఈ ఆలోచన బట్టి మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏమంటున్నాడంటే, ఉపేక్షించువాడు మనుషుల్ని ఉపేక్షించట్లేదు. ఏమనుకుంటారు చాలామంది? ఏమనుకుంటారు? ఉపేక్షించడం అంటే, వదిలిపెట్టేయడం అంటే, నేను అబ్రహామును వదిలిపెట్టేస్తున్నాను అంతే, నేను పాస్టర్ గారిని వదిలిపెట్టేస్తున్నాను అంతే, నేను దేవుడిని ఏమి వదిలిపెట్టలేదు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, పాస్టర్ గారు నాకు నచ్చలేదు, దైవజనుడు నాకు నచ్చలేదు, నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాను, ఇలాగ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా అబ్రహాం నాకు అక్కర్లేదు, దేవుడు నాకున్నాడు, దేవుడు నాకున్నాడు. కానీ దేవుడు నీకు ఎలా పరిచయం అయ్యాడు బిడ్డ? దేవుని ఆత్మ నువ్వు ఎలా పొందుకున్నావు? ఇక్కడ అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఉపేక్షించువాడు మనుషుల్ని ఉపేక్షించట్లేదు, తనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. ఉపేక్షించువారు ఎవరిని ఉపేక్షిస్తున్నారు? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను పాస్టర్ని వదిలేశానని, నేను సేవకుని వదిలేశానని, నేను మనుషుల్ని వదిలేశానని. కానీ నీకు అర్థం కాని ఒక లోతైన ఆత్మీయ మర్మం ఏమిటో తెలుసా? నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి వదిలేసావు అక్కడ. అర్థమైందా? అర్థమవుతుందా? ఎవరిని వదిలేస్తావు? అభ్యంతరాలు రాకుండా ఉండవు, శ్రమలు రాకుండా ఉండవు, కష్టాలు రాకుండా ఉండవు, శోధనలు రాకుండా ఉండవు. కానీ నీ పరిస్థితిని మాత్రము ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి స్థాయిలోనైనా సంఘమును, సేవకుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడించగలిగితేనే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేదు. ఈరోజు ఈ విషయాలు మీకు జాగ్రత్తగా నేను చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే ఈ లోతు అబ్రహాముని విడిచిపెడుతున్నాను కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా అనుకున్నాడు. అసలు నువ్వు పొందుకున్నదే అబ్రహాం ద్వారా, ఇది నీకు అర్థం కావట్లేదు. ఎలీసా ఏలియా దగ్గర నుండి రెట్టింపు పాలు, ఆత్మలో రెట్టింపు పాలు పొందుకున్నాడు. ఎవరిని అడిగాడు? ఎలీసా. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి కదా. మరి ఎవరిని అడిగాడు? ఏలియాని అడిగాడు. ఎందుకు అడిగాడు ఏలియాని? పొందుకోవలసింది అక్కడి నుంచే కాబట్టి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచే కాబట్టి. ఏలియా ఏమన్నాడు తెలుసా? నువ్వు అడిగింది కష్టతరమే కానీ నేను కొనుపోబడుతున్నప్పుడు నీకు కనబడితే అది నీకు సాధ్యమవుతుంది అన్నాడు. అంటే నీకు కనబడితే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నీకు గుర్తుండాలి, నేనే నీకు మాదిరి అవ్వాలి అని అర్థం అక్కడ. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్తే మోషే ఏమైపోయాడు మాకు తెలియదు అనుకుని దూడం చేసుకున్న రకాలు ఇవి. మోషే సేనా పర్వతం మీదకి వెళ్తే మోషే వచ్చేంత వరకు ఎదురు చూడాలి, లేదా మోషే బోధించిన బోధనను బట్టి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మోషే లేడని ఇంకో దూడం చేసుకుంటే అది నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది, నీ పతనానికి కారణమవుతుంది. అర్థమవుతుందా వాక్యము? కాబట్టి దైవజనుని విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ నమ్మకంగా కొనసాగే విషయము మనకు కావాలి. ఇక్కడ అర్థం చేసుకోండి, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోవడానికి అసలు లోతుకి భవిష్యత్తు ఉందా? లోతు కుమార్తెలకు భవిష్యత్తు ఉందా? భవిష్యత్తు నాశనం అయిపోయింది. భవిష్యత్తు లేదండి వాళ్ళకి, భవిష్యత్తు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. లోతును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 2 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. మరలా అబ్రహాంతో కలుసుకుంటారేమో, అబ్రహాం దగ్గరికి వచ్చేస్తారేమో అని చెప్పేసి 2 అవకాశాలు ఇచ్చాడు. ఒకసారి లోతు కాపురం ఉంటున్న సోదము గోమోరు పట్టణాల మీదకి శత్రువులు వచ్చి దండయాత్ర చేసి మొత్తం ఆస్తులను, మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అందులో లోతు భార్య, లోతు కుమార్తెలు, లోతు ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి. అలాంటి సమయంలో అబ్రహాము తన ఇంటనున్న 318 మందిని, ఎంతమందిని? 318 మందిని ఎంటపెట్టుకుని వెళ్ళి వాళ్ళని జయించి తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే అప్పుడైనా ఈవిడ అనాలి కదా, అయ్యా మనం వేరుగా ఉండడం వల్ల చాలా శ్రమలు పడుతున్నాం, పెద్ద ఆయనతో వెళ్ళిపోదాం, పెద్ద ఆయన దగ్గరే ఉందాం, ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ శ్రమలు రాలేదు, మనకి ఈ శోధనలు రాలేదు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఈ పట్టణం ఏం మంచిది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం మంచోళ్ళు కాదు, అందరూ పనికిమాలిన వాళ్ళే. మన బిడ్డలను మనం కాపాడుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళిపోవడమే మంచిది. అదొక కోట మనకి, అదొక కాపుదల, అదొక ఆదరణ. ఒక భక్తిలో పెంచాలన్న బిడ్డల్ని,
ఒక భక్తి జీవితంలో నడిపించాలన్నా ఆ కుటుంబమే మనకి ఉత్తమమైనది, ఆ కుటుంబమే మనకి రక్షణ. కాబట్టి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, అతనితోనే మనం జీవిద్దాం అని ఈమె చెప్పాలి. అసలు మూల కారణమే ఈమె అయితే వెళ్ళిపోవడానికి. ఈవిడెలా చెప్తుంది? తీసుకొస్తే అక్కడ కనీసం అబ్రహాంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఈమె. లోతు వచ్చాడు, అబ్రహాంకి థ్యాంక్స్ చెప్పాడు. అబ్రహాం రాజులను కలుసుకున్నాడు, సొదొమ గొమొర్రా రాజులను కలుసుకున్నాడు, వాళ్ళతో మాట్లాడవలసిన మాటలు మాట్లాడేశాడు. 14 అధ్యాయంలో ఉంటుంది ఇదంతా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ తర్వాత ఆ సొదొమ గొమొర్రా రాజు అన్నారు, మనుషులు మాకు అప్పచెప్పి ఆస్తులను తీసుకుంటే మాకు అవసరం లేదు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు, నీ చెప్పుల వారైనా నాకు అవసరం లేదని అబ్రహాం తృణీకరించి వచ్చేసాడు అక్కడి నుంచి. దేవునికి మహిమ కలుగును. 2 పట్టణాల ఆస్తి, సొదొమ గొమొర్రా పట్టణాలు, 2 పట్టణాల ఆస్తి అబ్రహాంకి ఇస్తానంటే అబ్రహాము కాలు చెప్పుతో వాటిని సమానం చేసి, నీ కాలు చెప్పు వారైనను నాకు అక్కర్లేదని అది అక్కడ వాడేసి వచ్చేసాడు. ఎందుకంటే ఇప్పుడైనా నాతో వస్తారేమో ఒక ఆశతో వచ్చాడు అబ్రహాం అక్కడికి. ఆ మాట రాకపోయేసరికి అబ్రహాం చాలా డిస్టర్బ్ అయ్యి అక్కడి నుంచి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తర్వాత జరిగిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క మొర ఎక్కువైపోయింది, వాటి గురించి మొర. ఎందుకంటే పొరపాటున ఎవరైనా ఆ పట్టణంలోనికి వెళ్తుంటే క్షేమంగా తిరిగి రావట్లేదు. ఇంకా ఆ పట్టణస్తులు అందరూ కలిపి వారిని పాడు చేసే వాళ్ళని పంపిస్తున్నారు. ఇంకా ఆ పట్టణం వైపు చూడాలంటేనే జనాలకు భయం వేస్తుంది, ఆ పట్టణాల వైపు వెళ్ళాలంటేనే జనాలకు భయం వేస్తుంది. అందుకని ఆ పట్టణాల గురించి మొర గొప్పదైపోయిందంట. ఆ పట్టణాల గురించి మొర చాలా గొప్పదైపోయిందట. అందుకని ఆ పట్టణాల గురించి మొర గొప్పదైపోయేసరికి అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం, సొదొమ గొమొర్రా పట్టణాలని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఆ మొర చాలా గొప్పదైపోయింది కాబట్టి నేను ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నాను అనేసరికి అబ్రహాం బేరమాడడం మొదలుపెట్టాడు. ఆ పట్టణంలో, సొదొమ పట్టణంలో 100 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షించవా? 100 మంది ఉంటే రక్షిస్తాను అబ్రహాం అన్నాడు. పోనీ 90 మంది ఉంటే, 95 మంది ఉంటే, 85 మంది ఉంటే, 75 మంది ఉంటే, అలాగా 5 దాకా వచ్చేసాడు కిందకి. బేరమాడుతున్నాడు దేవునితో. ఎవరి గురించి? లోతు గురించి. స్తోత్రం చెప్పాలి. ఎవరి గురించి? లోతు గురించి బేరమాడుతున్నాడు. అయితే ఈ మాట అర్థమైంది, దేవునికి అర్థమైంది. అబ్రహాం, నువ్వు ఎవరి గురించి బేరమాడుతున్నావు నాకు అర్థమైంది. నిన్ను బట్టి అతన్ని తప్పిస్తాను, నిన్ను బట్టి అతన్ని కాపాడుతాను. కానీ నువ్వు గుర్తుంచుకో, నిన్ను బట్టే, అతన్ని బట్టి అయితే కాదు, అతని నీతిని బట్టి అయితే కాదు, అతని జ్ఞానమును బట్టి అయితే కాదు, అతని కుటుంబాన్ని బట్టి అయితే నాకు కాదు, అసలు నాకు పట్టదు ఆ కుటుంబం అయితే. నిన్ను బట్టి తప్పిస్తానంటున్నాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. అబ్రహాం నిన్ను బట్టే. ఎందుకంటే చూడండి, ఈరోజు సంఘములో ఎవరైనా ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా ఒక విషయం గమనించుకోండి, దైవజనుడిని బట్టి అనండి, ప్రార్థనను బట్టి. ఇది గుర్తుంచుకోవాలి. ఒక విషయం చెప్తాను మీకు. నయమాను కుష్ఠరోగంతో ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎర్దాన్, అవునా? వచ్చేసరికి ఈ యొక్క ఎలీషా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఆ ఎర్దాన్ నదిలో మునిగి 7 మార్లు అన్నాడు నయమాన్. ఆ మాట విని కోపం వచ్చింది. ఇదేంటి, నేను ఎక్కడి నుంచో ఆ చిన్నది చెప్పిందని నేను వచ్చాను, నా మీద చెయ్యించి ఆడించి ఏదో బలమైన ప్రార్థన చేసి నాకు స్వస్థత కలగజేస్తాడు అనుకుంటే ఆ ఎర్దన్ నదిలో మునగమంటున్నాడు. ఎర్దన్కైనా శ్రేష్టమైన నదులు మా దేశంలో లేవా? అక్కడ ములగలేనా? ఇక్కడికి వచ్చి ములగాలా అని వెళ్ళిపోతుంటే రౌద్రుడై అందులో ఒక భటుడు అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం? అతను నిన్నేన్న సొమ్ములు ఖర్చు పెట్టి అన్నదానము వస్త్రదానము ఏదైనా చేయమన్నాడా? ఏమీ చేయమనలేదు కదా. అతడు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఎర్దన్ నదిలో మునగమన్నాడు. నీ సొమ్మేం పోయింది, వెళ్ళి మునగొచ్చు కదా అని చెప్పినప్పుడు కోపం తగ్గించుకుని భటుడు చెప్పిన సలహా మేరకు ఆ ఎర్దన్ నదిలో 7 మార్లు మునిగేసరికి, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 6 సార్లు మునిగిన ఏం ప్రయోజనము లేదు. 7వసారి ములుగు లేసేసరికి అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మారిపోయిందట. ఎట్లాగా చెప్పాలి? ఆశ్చర్యపోయాడు. అప్పుడు నేనంటాను, ఎక్కడుంది కథ అంతా? అసలు స్వస్థత అంతా ఎర్దన్ నదిలో ఉంది కదా. ఎర్దన్ నదిలోని కదా శక్తి ఉంది, ఎర్దన్ నదిలోని కదా మహిమ ఉంది.
మరి యర్దాన్ నదిలో అంత శక్తి ఉంది కాబట్టి అతడు మునిగితే స్వస్థ వచ్చింది కాదు. యర్దాన్ నదిలో మునగమన్నాడు అంతే. కానీ అక్కడ కర్మేలు పర్వతం మీద ఎలీషా తన 2 కాళ్ళమయ్యని తలకి పెట్టుకుని ప్రార్థన చేసి అతని గురించి దేవుని వేడుకుంటున్నాడు. ప్రభా ఎక్కడి నుంచో వచ్చాడు, అతనికి స్వస్థత ఇస్తే ప్రభా, అతన్ని బాగు చేయని అక్కడ ప్రార్థన, ఇక్కడ స్వస్థత. యర్దాన్ నదిలో ఏమీ లేదు, అది ఒక నది అంతే. అదొక నది, ఒక నార్మల్ నది. కానీ దైవజనుడు చేస్తున్నాడు వెనకాల విజ్ఞాపన, అక్కడ ఉంది కథ అంతా. ఈరోజు దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేశాడండి అని సాక్ష్యాలు చెప్తారు కదా. అద్భుతాలు చేశాడండి మా పట్ల, నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను, అలా ప్రార్థన చేసుకున్నాను. మరి అలా ప్రార్థన చేసుకుంటే ఇలా ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరిగిపోయినాయా? వెనకాల దైవజనుడు మొర్ర పెడుతున్న దైవజనుని బట్టి సంఘమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడు దైవజనుని పిలుచుకున్నాడు, అభిషేకించాడు, నిలబెట్టాడు. ఆ దైవజనుని యొక్క సన్నిధానంలో, ఆ దైవజనుని యొక్క సముఖంలో సంఘాన్ని కట్టి సంఘాన్ని నడిపిస్తున్నాడు దేవుడు. వెనకాల దైవజనుడు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన సంఘమునకు శ్రేయస్కరము, సంఘమునకు ఆశీర్వాదకరము, సంఘము ఫలింపునకు రావడానికి ఒక కారణం. అలాంటి దైవజనుడు అంటే ఎంతమందికి పడుతుంది ఈ రోజున? అలాంటి దైవజనుడు అంటే ఎంతమందికి గురుంది ఈ రోజున? నయమని యర్దాన్ నదిలో మునిగాడంటే యర్దాన్ నది గొప్పతనం కాదు, వెనకాల చేస్తున్న సపోర్ట్ ప్రార్థన, దైవజనుని విజ్ఞాపన. ఈరోజు చాలామంది లోతు ఆలోచన కూడా అలాగే ఉంది. ఇంకా అబ్రహాంతో మనకు పని లేదు, మనకు దేవుడు ఏంటో తెలిసిపోయింది, ప్రార్థన ఎలా చేయాలో తెలిసిపోయింది, బలిపీఠాలు ఎలా కట్టాలో తెలిసిపోయింది, మనం వెళ్ళాలి. మరి సొదొమ పట్టణంలో ఉన్నావు కదా లోతు, ఒక్క బలిపీఠమైన కట్టావు నువ్వు. సొదొమ పట్టణంలో ఒక్కరినైనా కూడా దేవుని వైపు త్రిప్పడానికి చూసావు? మనసు నొప్పించుకుని బ్రతికాడంట అక్కడ, మనసు నొప్పించుకుని బ్రతికాడట. నీతిమంతుడే, కానీ ఆ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలుగా మారిపోయింది. అందుకనే అంటున్నాడు, అబ్రహాం నిన్ను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాను లోతుని. అందుకని లోతును మాత్రం నేను సపరేట్గా జ్ఞాపకం చేసుకోను. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోతు కుమార్తెలు కూడా లోక సంబంధమైన మనుషులుగా మారిపోయారు. లోతు భార్య నడుపుదల ఎలాగుంది? భార్య తల్లి ఆత్మీయురాలు అయితే బిడ్డలు ఆత్మీయంగా ఉంటారు. మోకాలు వేయి, ప్రార్థన చేయి, బైబిల్ చదువని తల్లి చెప్తే బిడ్డలు చేస్తారు. తల్లి లోకానుసారంగా ఆలోచిస్తే బిడ్డలు ఎలా ఉంటారు? మన వాళ్ళు అంటారు కదా సామెత, చెప్పండి. ఆవు చేను మేస్తే దూడ గట్టును మీదుగా, మా అమ్మ అక్కడ మేస్తుంది, నేను అక్కడికి వెళ్తానంటది. అది చేలోకి వెళ్తుంది, అవునా? ఆవు ఎక్కడ మేయాలి? మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంటుంది, బిడ్డలు 2 మగబిడ్డలు. ఆ బిడ్డలు ఎదురుగుండగా భర్తని నానా రకాలుగా తిడుతుంది. ఆ పిల్లలు ఎదురుగుండగా మనం అనకూడదులేండి ఆ మాటలు, మనం అసలు ఉచ్చరించకూడదు, అలా తిడుతుంది. పొద్దుట నేను ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ నాన్న పిల్లలు ఎంతెంత ఉంటారు, ఇంకా స్కూల్లో కూడా వేయలేదు, వయసు రాలేదని. వాళ్ళ నాన్ని వాళ్ళ అమ్మ ఎలా తిడుతుందో అలా తిడుతున్నారు వాళ్ళు. నేను ప్రార్థన అయిపోయి వెళ్ళి తిట్టాను ఆమెని, ఏమో బుద్ధి ఉందా, నీ తిట్లన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఇదే మరి పరిస్థితి. నువ్వు పిల్లలు ఎదురుగా నువ్వేం చేస్తావు అదే పిల్లలు చేస్తారు. సేమ్ టు సేమ్ అలా తిట్టేశారు పిల్లలు కూడా అతన్ని. నాకు బాధ అనిపించింది. ఈరోజు చెప్తున్నాను, ఆవు సేలో మేస్తే దూడ గట్టును మేయదు, ఆవు దగ్గరికి వెళ్ళి మేస్తుంది. సేలోకి వెళ్ళకూడదు అన్న జ్ఞానం ఆవుకు ఉండాలిగా, గట్టుని మేయాలని, అవునా? తల్లి ఎలా ఉంటే అలాగా. ఇప్పుడు ఈ లోతు భార్య ఆత్మీయురాలు అయితే బిడ్డలు ఆత్మీయంగా ఉందరు. వీళ్ళేం చేశారు? ఆ సొదొమ పట్టణంలో ఉన్న 2 కుమారులను చూసుకుని తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాకు సంబంధాలు సెట్ చేయమన్నారు. సంబంధాలు సెట్ చేశాడు, చచ్చినట్లు. ఎందుకంటే లోతు ఒక్కడే ఆలోచన వేరు, వీళ్ళు ముగ్గురు ఆలోచన వేరు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ముగ్గురు ఒకటైనప్పుడు అక్కడ మాట చెల్లుతుందా? ఎంత మాత్రం చల్లదు. ఇంకా వాళ్ళ ముగ్గురు ఒకటైపోయారంటే ఇటు కూడు కూడా ఉండదు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి ఏముండదు.
ఆ సోదమ పట్టణంలోనే పెండ్లాడడానికి వాళ్ళు 2 బిడ్డలను కూడా చూసేశారు, మగ బిడ్డల్ని. ఆ, అక్కడ పెండ్లాడనయ్యున్న, తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుచుకురాబోతున్నాడు. దేవదూతలు వచ్చారు, ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తారు, రండి. చూడండి, ఆ మాటలు మీకు చూపిస్తాను. 19వ అధ్యాయము తీసారా? 9వ వచనం కాడి నుంచి ఒకసారి చదవండి. ఈ మనుషులు 8 చదవండి. 8. పురుషుని కూడాని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చి 14 చదువు నాన్న, 14 చదువమ్మా. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. అర్థమైందా? తన కుమార్తెలను పెళ్ళాడనయ్యున్న అంటే ఆ సంబంధాలు అక్కడే సెట్ అయినాయి. తన కుమార్తెలను పెళ్ళాడనయ్యున్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి రండి, ఈ స్థలం విడిచిపెట్టి రండి, మనం వెళ్దాం, ఈ స్థలాన్ని యెహోవా నాశనం చేయబోతున్నాడంటే అల్లుళ్ళు వేలన చేశారట, అవమానపరిచారట, అతన్ని వేలనకరంగా చూశారట. ఎగతాళి చేయబడిన వాడాయను, ఎగతాళిగా కనిపించాడు వాళ్ళకి, ఎగతాళి చేశారు. అలాగా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడా, అయితే మీరు వెళ్ళి రక్షించబడండి, మేము నాశనం అయిపోతాంలే అని ఎగతాళి చేశారట. ఎగతాళి అర్థమవుతుందా మీకు? దేవునికి మహిమ కలుగును గక్క. అయితే ఈమెకు మాత్రము అయ్యో బోల్డంత ఆస్తి సంపాదించుకున్నాను, నా స్నేహితురాండ్రులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ నాశనం అయిపోతారా, వాళ్ళందరూ చచ్చిపోతారా, నా ఆస్తి అంతా పాడైపోతుందా, నా గొర్రె మందలన్నీ పాడైపోతాయా అని లోతు భార్య లోతుతో పాటు నడుస్తుంది, కానీ లోతు వెనకాల నడుస్తుంది. కానీ లోతు వెనకాల నుండి అక్కడ రాయబడింది 26 వచనం చూడండి, అతని వెనకాల నుండి అని ఉంటుంది చూడండి 26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి, ఎవరు వెనక నుండి? లోతు వెనకాల నడుస్తుంది, కానీ మనసంతా ఎక్కడుంది? మనసంతా ఆ పట్టణం మీదే ఉంది, ఆస్తుల మీద ఉంది, తన స్నేహితుల మీద ఉంది. అందుకని అతని వెనకాల నడుస్తున్నప్పుడు వెనకాల నడిచేయాలి. వెనకాల నడిస్తే బాగుండు. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఉప్పు స్తంభముగా మారిపోయిందంటే చచ్చిపోయిందని అర్థం. ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉందట ఆ ప్రాంతంలో, ఇప్పటికీ ఉందట ఉప్పు స్తంభం. అయితే అది కరిగిపోయే ఉప్పు కాదు, ఆనవాలుగా దేవుడించిన అద్భుతమైన సాక్షార్థమైన ఉప్పు అది. చెప్పండి, ఒక సాక్షార్థమైన ఉప్పు ఇప్పటికీ ఉందట. ఎల్నోళ్ళు అంటే ఉప్పు దమ్మం అన్నారు కదా అని నాకు చూస్తే అది ఉప్పుగానే ఉందట. ఎల్నోళ్ళు చెప్తే విన్నాను, స్తోత్రం చెప్పాలి, అది ఉప్పుగానే ఉందట. ఉప్పు స్తంభము అని రాయబడి ఉంది, కానీ కరిగిపోయే ఉప్పు కాదు అది, దేవుడు సాక్షార్థమై నిలబెట్టాడు. ఉప్పు కరిగిపోతుంది కదంటే అది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా. నిలబెట్టేశాడు అంతే, అలాగా కరిగిపోకుండా నిలబెట్టేశాడు. ఆయనకి సాధ్యం అంతే. కన్యక గర్భవతి కుమారుని కానీ ఇది సృష్టికి మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే. చేశాడంతే ఆయన కార్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో చెప్తున్నాను, లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోవడానికి మూల కారణం చెప్తున్నాను. 1, ఆత్మీయ కుటుంబం నుండి వేరైపోవడం. దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడో, ఎక్కడ ఫలింపజేశాడో, ఎక్కడ దీవించాడో అది గుర్తుంచుకోకుండా బయటకు వచ్చేయడం. అర్థమవుతుందా? 2, ఆత్మీయుల్ని గౌరవించకపోవడం, వాళ్ళతో సహవాసం ఉంచుకోకుండా ఆ సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి రావడం. లోక సంబంధమైన స్నేహం పెంచుకోవడం. ఏంటి? లోక సంబంధమైన స్నేహం పెంచుకోవడం, లోక సంబంధమైన ఆశలు పెంచుకోవడం. ఏం పెంచుకోవడం? ఆశలు పెంచుకోవడం. లోక సంబంధమైన స్నేహము, లోక సంబంధమైన ఆశలు పెంచుకోవడం. ఇలా ఉండాలి, అలా ఉండాలని డిగ్రీ మెయింటెనెన్స్ చేయడం. అబ్రహాం దగ్గర ఉంటే తగ్గించుకుని ఉండాలి. అబ్రహాం దగ్గర ఉంటే 318 మందికి వంట చేసి పెట్టాలి. మనోళ్ళు కాదు బాబు ఇదంతా.
మనం సెపరేట్ అయిపోదాం, మనం వేరేగా ఉందాం. అబ్రహాం దగ్గర ఉంటే మనం అంతా కూడా తగ్గించుకుని ఉండాలి. ఎలా కుదురుతుంది? మనకున్న దాన్ని బట్టి మనం ఎలా బతకాలి? అలా ఇక్కడేమో తగ్గింపు 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 అంటాడు. లోతు భార్యదేమో తగ్గేదేలే అనే స్టైలు, అబ్రహాం ఏమో తగ్గుండాలన్న స్టైలు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందని నాకు తెలుసు. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. లోతు భార్యది తగ్గేది లేదు, ఎంతైనా సరే మనకు ఉన్నది అనుభవించవలసిందే. ఇది ఇప్పుడు లోతు కుటుంబానికి భవిష్యత్తు లేదండి, లేదు. లోతుని ఎందుకు కాపాడాడు దేవుడు? 19వ అధ్యాయము చూడండి, మీకు నేను చూపిస్తాను. తీసారా? 19వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు ఆ, అబ్రహాము లేచి ఆ, తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి ఆ, సొదొమ గొమొర్రాల తట్టును ఆ, ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా ఆ, అదిగో ఆ. ఆ ప్రదేశపు పొగ ఆ, ఆవము పొగవలే లేచుచుండెను. ఆ. దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు ఆ మైదానము పట్టణము పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను ఆ, నాశనము చేసినప్పుడు ఆ. ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా ఆ. అతన్ని తప్పించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకుని తప్పించాడు? ఎవరిని బట్టి తప్పించాడు? అది కూడా అబ్రహాము ఏడిస్తే దేవుని సన్నిధిలో బేరాలు ఆడితే, ఏడవకు అబ్రహాము, బాధపడకు, నిన్ను బట్టి తప్పిస్తానులే ఆ కుటుంబాన్ని. అసలు నా ఉద్దేశం అయితే తప్పించకూడదు అనుకున్నాను, కానీ నిన్ను బట్టి తప్పిస్తాను. నువ్వు బాధపడుతున్నావు కాబట్టి, నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు కాబట్టి, నాకు విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి తప్పిస్తాను. కాబట్టి అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని తప్పించాడు ఇప్పుడు లోతుని. లేకపోతే లోతు కుటుంబానికి భవిష్యత్తు లేదండి. ఎందుకు లేదు? అసలు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడానికి కారణం ఏమిటి? లోతు కుమార్తెలు లోతుతోనే సైనించి 2 కుమారుల్ని కన్నారు. ఎంత పాపం అది! ఈరోజు అన్యజనుల మధ్య వేలనకరంగా లేదా ఆ సబ్జెక్టు? ఎంతమంది ఏలిపెట్టి చూపిస్తున్నారు ఈ రోజున. మరి దేవుడు ఎందుకు రాయించాడు అంటే, ఇలాంటి తప్పు మనం చెయ్యకూడదని, ఇలాంటి పాపం మనం చేయకూడదని, దేవుని సహవాసము నుండి వేరవ్వకూడదని, అలా భవిష్యత్తు లేకుండా మన కుటుంబం నాశనం అవ్వకూడదని చెప్పడానికి ఇవన్నీ రాయించాడు దేవుడు. గుర్తుంచుకోండి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి, ఏది ధర్మమో, ఏది అసత్యమో, ఏది వినాశనమో కూడా రాయించాడు దేవుడు. కాబట్టి నేను చెప్పే విషయం ఒక్కటే, వాళ్ళిద్దరూ కూడా పాపం చేసి లోతుతో అమోనీయులను మోయాబీలను కన్నారు. అమోనీయులకు మూలపురుషుడు, మోయాబీలకి మూలపురుషుడు పుట్టాడు. వాళ్ళకి శత్రువులే, అన్యులే. ఆ మోయాబీ స్త్రీలోంచే ఆ లోతు సంతానంలోంచి వచ్చిందే రూతు. అర్థమవుతుందా? నశించిపోవలసిన మోయాబీ స్త్రీని రక్షించుకున్నాడు. దేవుని యొద్దకు వస్తే ఎవరినైనా రక్షిస్తాడు. కానీ విడిచిపెట్టావా, నీ పతనాన్ని నువ్వు కోరుకున్నట్లే, నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్లే. భవిష్యత్తు లేదు. ఉందా? లోతు కుటుంబానికి భవిష్యత్తు ఉందా? చెప్పండి. లోతు కుటుంబానికి భవిష్యత్తు ఉందా? వాళ్ళ గురించి ఉత్తాపన ఉందా? అలా కారణం ఏమిటి? అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిపోవడమే నీ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకున్నావు లోతు. ఈరోజు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడానికి, లోతు కుటుంబం నాశనం అయిపోయి భవిష్యత్తు లేకుండా పాడవడానికి కారణం, ఎప్పుడైతే నీవు ఆశీర్వదించబడుతున్నావో ఆశీర్వాదం ఎక్కడి నుంచి నిన్ను తాకుతుందో, ఎక్కడి నుంచి నీకు వస్తుందో, ఏ విధంగా నడుస్తున్నావో నువ్వు ఆలోచించుకుని ప్రతి విషయంలో జ్ఞానము కలిగి నడుచుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. కానీ కొంచెం ఆశీర్వదించబడేసరికి నా అంతటోళ్ళు లేరు అన్నట్లుగా నువ్వు ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు, ఇంకా భవిష్యత్తు ఉండదు. గుర్తుంచుకో. కాబట్టి ఆశీర్వాదము పొందే కొలదిగా, అందుకని ఒక మాట అంటారు, ఎదిగే కొలదిగా ఒదిగి ఉండాలని. ఏం చేయాలి? ఎదిగే కొలదిగా ఏం చేయాలి? ఒదిగి ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు లోతు తప్పించబడ్డాడంటే ఏదో కొద్దో గొప్ప లోతు గురించి కూడా మనం మాట్లాడుకున్నామంటే అబ్రహాం ప్రార్థన, అబ్రహాముని బట్టే చెప్పేసాడు ఖచ్చితంగా, నిన్ను బట్టి తప్పిస్తానని. లోతు అయితే నాకు అవసరం లేదు, నిన్ను బట్టి తప్పిస్తాను. ఈరోజు చాలామంది ఆ విషయంలో లోక సంబంధముగా ఉన్నప్పటికీ, లోకస్తులుగా బ్రతుకుతున్నప్పటికీ, దేవుడు ఎందుకని వారిని ఉపేక్షించి
అంటే వదిలిపెట్టి నడిపిస్తున్నాడు తెలుసా? దైవజనుని ప్రార్థన, క్షమించు ప్రభా, వాళ్ళని తెలియక చేస్తున్నారు, తెలియక నడుస్తున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, తెలియక ప్రవర్తిస్తున్నారు, తెలియక మానేస్తున్నారు, తెలియక ప్రార్థన చేయట్లేదు అని దైవజనుడు ప్రార్థన చేయబట్టి, దైవజనుని ప్రార్థన బట్టి ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. ఒక్కసారి దైవజనుడు గనక నాకు సంబంధం లేదు ప్రభా అని చెప్పేసి సైడ్ అయిపోయాడు అనుకో, దేవుని యొక్క ఉగ్రతను మనం చూడవలసిందే. అందుకని దైవజనుడు మధ్యవర్తి. అర్థమవుతుందా? దైవజనుడు ఎవరు? మధ్యవర్తి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? చెప్పండి. ఇప్పుడు ఆశీర్వాదానికి మనము వారసులుగా ముందుకు వెళ్ళాలంటే, మన కుటుంబం బాగుండాలి అంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీవు ప్రతి విషయంలో లోబడి ఉండాలి. వేరుగా ఉండి మనం ఏమియు అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమియు చెయ్యలేరు అన్నాడు కదా. వేరుగా ఉండడం అంటే నేనేం దేవుణ్ణి మర్చిపోలేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఇంకొక దుక్కి వెళ్తున్నాను, నేనేం ప్రార్థన మానేలేదు, నేనేం ప్రార్థన చేసుకోవట్లేదు. ఎవరిని వదిలేసావు? దైవజనుని వదిలేసావు, మెయిన్ సంఘాన్ని వదిలేసావు. అది ప్రాబ్లం. దేవుడు ఊరుకోడు. నువ్వెక్కడ నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు, అక్కడి నుంచి బయటకు వచ్చావు కాబట్టి నిన్ను ఊరుకోడు. దేవుడిని వదిలేయడం అంటే నీ దాసుడిని వదిలేయడమే. ఉపేక్షించేవారు మనుషులను ఉపేక్షించరు. ఎవరిని ఉపేక్షిస్తారు చెప్పాలి? ఎవరిని? తనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుచున్నారు. ఇది సబ్జెక్టు. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడానికి కారణం ఏంటన్నా? సహవాసాన్ని పాడు చేసుకోవడం, భక్తిని పాడు చేసుకోవడం, విశ్వాసాన్ని పాడు చేసుకోవడం, ఆత్మీయతని పాడు చేసుకోవడం, లోక స్నేహము, లోకాసులు కలిగి ఉండడం. ఇందుకే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుటుంబానికి భవిష్యత్తు లేకుండా పోయింది. అటువంటి తప్పు మనం చేయకూడదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు అన్నీ రాయించాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన చేద్దామా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడని లోకాసువార్తలో కూడా యేసు ప్రభు వారు చెప్పారు. అంచె దినములకు లోతు భార్యకు లింక్ ఉందంట, తెలుసా? అంచె దినములకు లోతు భార్యకు లింక్ ఉంది. అందుకని లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడని లోకాసువార్తలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి, లోకాసువార్త తీయండి, ఆ మాట చూపిస్తాను మీకు. 17:32 చదవండి. 17:32 లోకాసువార్త. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ కిందకి వెళ్ళి చూస్తే, ఇంకా పైనుంచి కింద నుంచి మనం చదివితే అంచె దినములలో జరగబోయే వాటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. రాకడ సమయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అర్థమైందా? అలా జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆమె ఏమైనా ఆత్మీయురాలా? ఆమెనైనా ప్రార్థనా పరురాలా? పునామే అలా నాశనం అవ్వకుండా జ్ఞాపకం చేసుకోండి. ఆమెలాగా వెనక్కి తిరిగి చూడకండి. లోకాశలు కలిగి ఉండకండి, నేత్రాశ కలిగి ఉండకండి, అలాగే లోక సంబంధమైన స్నేహం కలిగి ఉండకండి. ఆమెని జ్ఞాపకం చేసుకుని మార్పు చెందండి అని చెప్తున్నాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోబడి ఇప్పటికైనా మారండి. లోక స్నేహం కాదు, ఆత్మీయ స్నేహం కావాలి, పరిశుద్ధుల స్నేహం కావాలి. పరిపూర్ణమైన స్థితిలోనికి మనం నడవాలి. అర్థమవుతే దేవుణ్ణి స్తుతించండి ఒకసారి. హల్లెలూయా. దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు